ఈరోజు మనందరికీ మీ అందరికీ తెలిసినటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక ముద్రను పరిచయం చేస్తున్నాను. ఆ ముద్రని నమస్కార ముద్ర. ఈ నమస్కార ముద్ర అనేది ఏదైతే ఉందో ఈ మనం నార్మల్గా జనరల్గా వాడుక భాషలో దండం పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా పెద్దవాళ్ళు కలిసిన ఎవరైనా కలిసిన కూడా నమస్కారం పెట్టడం అంటుంటాం. ఈ యొక్క ముద్ర లోపల చాలా లోతైన విషయం దాగి ఉంది. అది మన యొక్క జనరల్ అవగాహన పరిధిలో మాకు అర్థమైన విషయం అంటే ఈ యొక్క నమస్కార ముద్ర అనేది ఏదైతే ఉందో ఇది మనకు శక్తివంతంగా ఉన్నటువంటి ప్రదేశాలు అనిపించినటువంటి దేవాలయం కానీ శక్తి స్థలాలు కానీ ధ్యాన కేంద్రాలు కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నమస్కార ముద్రను కొద్దిసేపు వేయడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ఇది ప్రకృతి నుంచి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నమస్కార ముద్ర ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మోర్ దెన్ 5 minutes కనీసం మన జీవితంలో మనం ఏ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఇంట్లోనైనా కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు జస్ట్ సింపుల్గా యాజ్ దట్ మీరు ఎంత సహజంగా వెళితే అంత సహజంగా ఖాళీ ఈ ముద్రను వేయండి అంతే. ఈ ముద్రను 5 నిమిషాలు వేయండి. నమస్కార ముద్రని ఈ ముద్రను 5 నిమిషాలు వేసిన తర్వాత ఈ ముద్ర నుంచి తీసేటప్పుడు ఒకసారి ఇలా తీసి చేతులు విడదీసిన తర్వాత కళ్ళపైన పెట్టేసి కొంచెం మనుషులాగా ఇలా అనిపించుకొని తీసేసారు. ఈ విధంగా మనం రిపీటెడ్గా చేస్తుంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఈ 2 చేతులు జోడించినప్పుడు కొన్ని శక్తి కేంద్రాలు అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. తర్వాత ప్రకృతి నుంచి ఈ కేంద్రాలకి ఏ రకమైన ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీని ఇది రిసీవ్ చేసుకునే శక్తి మనకు ఏర్పడుతుంది. సో దానికి ఈ నమస్కార ముద్ర అనేది చాలా సింపుల్. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా సరే నమస్కారం పెట్టే పరిస్థితిలో ఉంటే కనుక కంపల్సరీ ఈ ముద్ర వారికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇంకొకటి గోవిందాసనం అని మేము ఒక పేరు పెట్టడం జరిగింది దానికి. అదే ఇది అంటే తల పైన 2 ఇంచుల పైన మనం ఈ విధంగా పెట్టిననుకోండి, ఈ విధంగా నిరంతరం అంటే ఎవరి ఫిజికల్ శక్తి సామర్థ్యం బట్టి కనీసం ఒక నిమిషం దాటిన తర్వాత ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ రకమైన ఈ గోవిందాసనం అనేది ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మొదట ఈ భుజాలు, నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ రిబ్స్, తర్వాత ఈ పొట్ట పైన అది ఎఫెక్ట్ పడి బాడీ యొక్క రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఫిట్నెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇది కూర్చున్న చోటే మన శరీరాన్ని శక్తివంతం చేసే ఈ 2 ఆసనాలు. దీన్ని మన వాడుక భాషలో మనం దండం పెట్టుకుంటాం కదా అదే, కానీ అయినప్పటికీ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మనం ఈ మధ్యన గమనిస్తుంది ఎవరైనా దేవాలయానికి వెళ్తే 3 రౌండ్లు 3 సార్లు తిరగాలంటే నార్మల్గా ఏదో వాకింగ్ చేసినట్టుగా మనం వాకింగ్ చేస్తుంటాము. అది పూర్తిగా తప్పు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినా లేకపోతే మీకు తెలిసినట్టు దర్గాకి వెళ్ళినా లేకపోతే శక్తి స్థలాలకి వెళ్ళినా ఒక ధ్యాన కేంద్రాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ శక్తి క్షేత్రంలో మనం ఆ శక్తిని తీసుకోవాలంటే మన శరీరాన్ని అది హీల్ చేయాలంటే మనకు అది ఉపయోగపడాలంటే అక్కడ వెళ్ళినప్పుడు సిన్సియర్గా మీరు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ కేవలం ఈ నమస్కార ముద్రలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ కేవలం ఈ ముద్రలో ఉండి మాత్రమే దైవ ప్రదక్షిణ అంటే గుడిలో ప్రదక్షిణ చేసినప్పుడు కేవలం ఈ ముద్రలో ఉంచి మాత్రమే ప్రదక్షిణ చేసి చూడండి. నార్మల్గా ఉండి చూడండి, చాలా యొక్క డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ టిప్ అందరు వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.